అండి. సో దీన్ని మనము ఒక ఫ్రేమ్ అంటాం. బాక్స్లో ఇది ఫ్రేమ్ చెక్కతో చేసి ఉంటుంది. సో ఈ ఫ్రేమ్లో మనం ఒక సిఎఫ్ షీట్ అంటాం. అంటే మనం ఆల్రెడీ తీసిన మైనంని ఒక మౌల్డ్ లాగా తయారు చేసి ఒక సిఎఫ్ షీట్ అనేది తయారు చేసి దీని మధ్యలో పెట్టడం వల్ల సో ఇది మనకి ఫుడ్ అవైలబిలిటీని బట్టి ఇది ఈ హెక్సగన్లో ఇది ఇలా తయారు చేసేసుకుంటాయి. అంటే ఈ మైనం అనేది కూడా వీటి బాడీలో నుంచి సెక్రేట్ చేసి ఒకటి ఒకటి ఇలా బిల్డ్ చేసుకుంటాయి. ఈ బిల్డ్ చేసుకున్న దాంట్లో ఈ కట్టుకున్న దాంట్లోనే గుడ్డు లార్వా అవుతుంది. ప్యూపా దశ, ఇది ప్యూపా దశ సెకండ్ దశ. ఇది 24 రోజుకి ఈ పిల్ల అనేది ఇందులోంచి బయటకు వస్తుంది. ఇదేమో డ్రోన్ సెల్స్ అంటే పోతు ఈగలు, వీటికి దీనికంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి. ఇవేమో వర్కర్ బీస్ అంటే కూలీ ఈగలువి చాలా ఫ్లాట్గా ఉంటాయి. సో ఇవి పోతు ఈగలు కూడా మనకి ఒక బాక్స్లో ఎప్పుడైతే కొత్త రాణి అవసరం ఉంటుందో కొన్ని పోతు ఈగల్ని కూడా వాటికి సెల్స్ని అనేవి చేసుకుంటాయి. సో ఇట్లా మనం అన్క్యాప్ చేసి పెడితే మనకి తేనె ఒకటే వస్తుంది. అండ్ ఈ లార్వా గుడ్డు ఇవన్నీ కూడా బయటకు రావు. సో ఇది తీసేసిన తర్వాత మనము ఇందులో పెట్టేసి దీన్ని సెంట్రిఫ్యూజ్ డ్రమ్ అంటాము, ఎక్స్ట్రాక్టర్. సో అందులోంచి మనం హనీ అనేది తీస్తాం. అది తీసిన తర్వాత కూడా మళ్ళీ మనము కొంచెం ప్రాసెస్ చేయాలంటే ఒక 1 వీక్ ఎండలో పెట్టి అప్పుడు దాంట్లో ఉన్న కొంచెము వాటి రెక్కలు ఏదైనా పడి ఉన్నవి అవన్నీ పైన తేలుతాయి. అట్లనే మన కొత్తగా ఒకటి ప్రాసెస్ యూనిట్ అనేది పెట్టాము. సో అక్కడ కూడా మనము దీన్ని మాయిస్ రిడక్షన్ చేయడము, ప్రాపర్గా ఫిల్టర్ చేయడము. సో అందులో మనకి ఎలాంటి పోషక విలువలు నశించిపోకుండా మనము ప్రాసెసింగ్ అంటే ఒకటే 100 డిగ్రీలో కాకుండా జస్ట్ 30-40 డిగ్రీస్లో దాన్ని హీట్ చేసి మాయిస్ రిడక్షన్. అప్పుడు మనకి ఎందుకంటే కొన్ని మనకి ఇప్పుడు ప్లేస్ లేదు అని చెప్పి కొన్ని ఇది అన్క్యాప్డ్ ఉంది కదా. సో దీంట్లో కొంచెం తేమ ఉండే శాతం అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని మళ్ళీ మాయిస్ రిడక్షన్ అంటే దాంట్లో ఉన్న తేమ శాతాన్ని తగ్గించడానికి మాత్రమే డీహ్యూమిడిఫైయర్లు మెషిన్లో అనేది వేస్తాము. సో అది మళ్ళీ మనకి 18%కి వచ్చేదాకా మనము ఉంచుతుంటాము. చూడండి డ్రిప్